ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 3 లక్షలు రాజీవ్ యువ వికాసం పేరుతో సర్కార్ కొత్త పథకం. బ్యాంకు లింకేజీ, కార్పొరేషన్ల ద్వారా రుణాలు, 15న నోటిఫికేషన్, ఆన్లైన్లో దరఖాస్తులకు ఛాన్స్, జూన్ 2న లబ్ధిదారుల జాబితా విడుదల అంటూ బట్టి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం రాజీవ్ యువ వికాసం పేరిట కొత్త పథకాన్ని ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక్కొక్కరికి 3 లక్షల మేర ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ పథకానికి సంబంధించి నెల 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. కార్పొరేషన్ల ద్వారా ఈ స్కీమ్ కొనసాగనుంది. బ్యాంకుల ద్వారా లింకేజీ అందిస్తారు. కాగా ప్రభుత్వం మొత్తం 6,000 కోట్లను కేటాయించినట్టు తెలుస్తోంది. 55 ఏళ్లలోపే వారు అర్హులట. 55 ఏళ్లలోపు వారు అర్హులు. డిప్యూటీ సీఎం బట్టి వెల్లడి. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో జరిగిన మీడియా సమావేశంలో పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ పథకానికి 55 ఏళ్లలోపు వారిని అర్హులుగా పేర్కొన్నారు. అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలంటూ ఆయన సూచించినటువంటి పరిస్థితి 7వ పేజీలో ఉందా. సో మే 31లోగా పరిశీలన పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అర్హులైన వారికి మంజూరు పత్రాలను జూన్ 2న అందించిస్తామన్నారు. అర్హులైన వారిని ఎంపిక చేయడానికి మార్గదర్శకాలని అన్నింటినీ నోటిఫికేషన్లు స్పష్టం చేస్తామన్నారు. ఈ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలంటూ డిప్యూటీ సీఎం సూచించారు. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను పూర్తిగా విస్మరించిందన్నారు. కార్పొరేషన్లకు నిధులు కేటాయించలేదంటూ విమర్శించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి రుణం ఇప్పించే విధంగా కృషి చేస్తామన్నారు. ఎంత సబ్సిడీ ఉండేది నోటిఫికేషన్లో స్పష్టం చేస్తామన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి మంగళవారం 300 కోట్ల విడుదల చేసినట్లుగా డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళా యూనివర్సిటీని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు హెరిటేజ్ అండ్ భవన్లు పరిరక్షించడం తదితర వాటిని చేస్తామంటూ ఆయన తెలిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా క్లియర్గా బట్టి చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 3 లక్షలు రాజీవ్ వికాసం పేరుతోటి సర్కారు కొత్త పథకం. బ్యాంకు లింకేజీ, కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇస్తారట. 15న నోటిఫికేషన్, ఆన్లైన్లో దరఖాస్తుకు ఛాన్సు, జూన్ 2న లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తారట. సో క్లియర్గా మళ్ళీ మీకు చెప్తున్నా, 55 ఏళ్ళు లోపు ఉన్నటువంటి వారు మాత్రమే అర్హులట. సో ఈ రాజీవ్ యువ వికాస్కు సంబంధించి కేవలం రాజీవ్ యువ వికాస్కి సంబంధించి కొత్త పథకానికి కేవలం 55 ఏళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులట. 55 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. సో 55 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రాజీవ్ యువ వికాసం కింద 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులు వీళ్ళంతా కూడా. సో 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి అందిస్తూ ఉంది. కాబట్టి 6,000 కోట్ల రూపాయలని బడ్జెట్లో పెట్టింది. 6,000 కోట్ల రూపాయలని కేటాయించింది. సో మొత్తం మీద ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేసి 2వ తారీఖున లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తారట. సో మరి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో, ఎవరెవరైతే ఆశపడుతున్నారో, సో ఈ ఆశావాహులందరికీ కూడా నిజంగా ఒక రకమైనటువంటి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో చాలామంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. సో నిరుపేద కుటుంబాల్లో 55 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా మరి రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తు చేసుకొని నిజంగా మీరు అర్హులైతే కార్పొరేషన్ల ద్వారా మీకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు వస్తాయి. 55 ఏళ్ళు లోపు ఉన్న వారికి ఖచ్చితంగా వీళ్ళు అర్హులు అని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు. ఇక 6,000 కోట్ల రూపాయలు కేటాయించినట. ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున ఇచ్చినా కూడా. సో ఈ కొత్త పథకాన్ని స్టార్ట్ చేసారు. ఈ కొత్త పథకాన్ని మరి దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలవుతా ఉంది 15వ తారీఖున. 15 నోటిఫికేషన్ విడుదలైనాక దాన్ని అప్లై చేసుకొని మరి లబ్ధిదారుల జాబితాను 2వ తారీఖున రిలీజ్ చేస్తారట. కాబట్టి మరి నోటిఫికేషన్లో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఎంత 18 ఏళ్ళ నుంచి ఏజా లేకపోతే 15 ఏళ్ళ నుంచి ఏజా అనేది ఏజ్ లిమిట్ కావచ్చు, ఇతర దరఖాస్తు సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా నోటిఫికేషన్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో క్యాస్ట్, ఇన్కమ్ ఇటువంటి సర్టిఫికేట్లన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలంటూ చెప్తా ఉన్నారు. ఇక నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. 19న బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి ఎజెండాను ఖరారు చేయనున్న బీఎస్సీ. నెలాఖరు వరకు సమావేశాలు. బీసీ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం. సమావేశాలకు హాజరు కాన్న కేసీఆర్. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కాన్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించున్నారు. అనంతరం సమావేశాల్లో ఎజెండా ఖరారుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరుగుతున్నది. అసెంబ్లీని ఎన్ని రోజులు కొనసాగించాలి, ఏ అంశాలపై చర్చించాలి అనేటువంటి విషయాలను ఖరారు చేయనున్నారు. సమావేశాలు
ఈ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉందంటూ అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ ప్రసంగాన్ని రేపు అంటే గురువారం ధన్యవాదాలు తెలిపే తీర్మానం చేస్తారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు అట. బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషను, ఎస్సీ వర్గీకరణ బిల్లులు 17, 18వ తేదీలో సభ ముందుకు రానున్నాయి. ఈ నెల 19న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశము ఉన్నది. వీటిపై చర్చించిన అనంతరం బిల్లు పాస్ కానున్నది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు ఇప్పటికే కేబినెట్ తీర్మానం చేసింది. వీటితో పాటు మరికొన్ని బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానట్టు తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి ఆయా శాఖల్లో పద్దులపై చర్చించి ఆమోదించున్నారు. వాస్తవిక బడ్జెట్గా ఉండేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. కేసీఆర్ హాజరు. అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కానున్నారు. సమావేశాలకు వస్తానని ఇప్పటికే ఆయన స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమావేశాలు ఆసక్తికరంగా కొనసాగుతాయంటూ నేతల అభిప్రాయం. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తలెత్తున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ ప్రధానంగా చర్చించేటువంటి ముచ్చట మనకు కనబడుతుంది. రైట్, ఇది ఇక నేటి నుంచే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మనకు మొదలు కాబోతా ఉన్నాయి. కాబట్టి ఈ నెలాఖరు వరకు అంటే దాదాపు ఒక 15 రోజులు ఉండే అవకాశం ఉంటుంది. బట్ బీఎస్సీ మీటింగ్లో ఏం ఫైనల్ చేస్తారు ఏందనేది ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మరి బీఎస్సీ మీటింగ్ సమావేశం జరిగిన తర్వాత ఇవాళ అటు క్యాబినెట్ భేటీ కూడా ఉన్నది. క్యాబినెట్ భేటీకి సంబంధించి వాళ్ళు ఒక డిస్కషన్ చేసుకొని ఎన్ని రోజులు సభ నడపాలి, ఎప్పుడు ఏది ప్రవేశపెట్టాలని ఒక క్లారిటీ ఇచ్చి అనౌన్స్మెంట్ చేస్తారు. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో అటెండ్ కాబోతున్నాడు కాబట్టి కొంత అంచనాలు పెరిగినాయి ఈ బడ్జెట్ సమావేశాల మీద. కేసీఆర్ ఏం మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి ఏం జవాబిస్తాడు, ఎటువంటి టగ్ ఆఫరు మాటల యుద్ధం అసెంబ్లీలో ఉండబోతున్నది. మరి ఎస్సీ బీసీ ఆ బిల్లులకు సంబంధించి ఎటువంటి ఆమోద ముద్ర వేసుకోబోతున్నది. ఇప్పటికే విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు కావాలంటూ కాంగ్రెస్ పట్టుబట్టింది కాబట్టి ఈ బిల్లు సభ ముందుకు వస్తుంది. ఇంకోటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు సభ ముందుకు వస్తూ ఉంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేస్ కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి ఆమోద ముద్ర వేసుకుంటుంది, అది అందరికీ తెలిసిందే. బట్ బడ్జెట్ 3 లక్షల బడ్జెట్ పెట్టబోతా ఉంది. మరి 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఎట్లా ఉండబోతున్నది? 3.10 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్లో ఎవరికి ఎంత అలిగేట్ చేయబోతున్నారు, ఏ విద్యకు, వైద్యానికి, ఇతరితర వర్గాలకు ఎంతెంత బడ్జెట్ ఇవ్వబోతున్నారు అనేది కొంత ఆసక్తిగా ఉంది. బట్ 19న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 17, 18న మాత్రం ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనకు సంబంధించి 17, 18 ఈ 2 తేదీల్లో ఈ బిల్లులు సభ ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. కాబట్టి సో చూడాలి ఏం జరుగుతుంది, ఏం కథ, ఎట్లుండబోతుంది బడ్జెట్ సమావేశాలు, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, ఎటువంటి రసపసమైనటువంటి చర్చ జరుగుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ కేసీఆర్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు. మా మాజీ ముఖ్యమంత్రి, మా టైగర్, మా పులి, మా సింహం గర్జిస్తుందని చెప్పేసి చాలామంది టీవీలకు అతుక్కొని వెయిట్ చేస్తున్నారు. మరి ఆ గర్జిస్తుందా లేకపోతే నీరు గారిపోతుందో చూడాలి. బట్ మీరైతే చూస్తూనే ఉండండి తొలి వెలుగు. సో ఎందుకంటే ఇప్పటికే భారీ స్థాయిలో ఊహాగానాలు ప్రచారం అవుతూ ఉన్నాయి బడ్జెట్ మీద, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల మీద. కాబట్టి సో చూద్దాం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది, ఎంతవరకు ప్రతిపక్షానికి, విపక్షానికి అధికార కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో సమాధానం ఇస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.